కొంతమంది ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌కి ఒకే రోజు అంతా చదివేయాలనే ఆతృత ఉంటుంది యాక్చువల్‌గా. ఆదుర్దా పడిపోతారు. టైమ్ టేబుల్స్, బుక్స్ అన్నీ ముందేసేసుకొని ఒక రోజులోనే ఐఏఎస్ అయిపోవాలి. లేకపోతే ఒక్క రోజులోనే మొత్తం చదివేయాలి అనుకుంటారు. వద్దు. అంత కంగారు వద్దు. పీక సన్నం, ఆకలి ఎక్కువ, ఆశ లావు ఇలా పెట్టుకోవద్దు. కూల్ బేబీ కూల్. రోజుకి ఐ రిపీట్ 6 గంటలు చదివితే చాలు. కానీ 365 రోజుల్లో 52 ఆదివారాలు తీసేయండి. 313 రోజులు వస్తాయి. 313 రోజుల్ని రోజుకి 6 గంటలు ఇవ్వండి. 1878 అంటే ఒక 1878 గంటలు వస్తాయి. చాలు ఐఏఎస్ అయిపోతారు. దీనికోసం ఎందుకు ఆదుర్దా పడిపోతావు? మొత్తం చదివేయాలి, ఒకే రోజు చదివేయాలి, మొత్తం పుస్తకాలను తీసేసుకోవాలి, ఇంట్లో పెట్టేసుకోవాలి. ఎందుకంత అంత కంగారు పడిపోతావు? కంగారు పడితే అయిపోతుందా? కూల్. తల్లి గర్భంలోంచి నువ్వు బయటికి రావడానికి నవమాసాలు మోసింది ఆమె. షీ వెయిటెడ్. 9 నెలలు వెయిట్ చేస్తే బయటకు వచ్చిన వాడివి 9 నెలలు బాగా చదివితే ఐఏఎస్ అవ్వవా? ఎందుకంత కంగారు? ఎందుకంత ఆదుర్దా? మొత్తం రాత్రి మొత్తం చాలామంది యాక్చువల్గా అన్నీ చదివేద్దాం సార్. ఏమి చదివేస్తావు? జాగ్రత్తగా చదువు, కూల్గా చదువు, మెల్లగా చదువు, ప్రశాంత చిత్తంతో చదువు, నవ్వుతూ చదువు, ఎంజాయ్ చేస్తూ చదువు. ప్రియురాలతో గడుపుతుంటే లేదా ప్రియుడితోటి గడుపుతుంటే ఎంత ఆనందం ఉంటుందో పుస్తకాలతో ఉంటే అంత ఆనందం ఉండాలి. నువ్వు ఆనందపడుతూ చదువుతున్నప్పుడు కదా అది బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్తే కదా అది గుర్తుంటుంది. గుర్తుంటే కదా ఎగ్జామ్ హాల్లో రాస్తావు. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా బ్రదరు? తప్పు కదా? ఆలోచించి ఈ ప్లాన్ ఎలా వేసుకోవాలి? నీకు డౌట్ ఉంటే 8897826108 ఫోన్ చేయి. మిగతా కథ నేను చూసుకుంటానులే.